అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని పలు దృక్పథాలలో నుండి మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఈ వారమంతా కూడా గ్రీకో రోమన్ ఇతిహాస ప్రపంచ సందర్శన చేశాం. ముఖ్యంగా కావ్యకర్తలు దేవమానవ సంబంధ భావనను ఎలా వారి కావ్యాలలో వ్యక్తపరిచారు దాని గురించి చెప్పుకున్నాం. ఈ క్రమంలోనే కావ్యకర్తలైన హోమర్, హెసియడ్, ఓవిడ్ వీళ్ళని మనం ప్రస్తావన చేసుకున్నాం. హోమర్ దేవుడు మనిషిలా కనిపిస్తాడు అని చెప్పాడు. హెసియడ్ దేవలోకం నిరంతరం మానవ లోకంతో సంబంధపడుతూ ఉంటుంది, అంటే జోక్యం చేసుకుంటూ ఉంటుంది అని చెప్పాడు. ఇక ఓవిడ్ క్రీస్తు సమకాలికుడు, పైగా గ్రీకు తాత్విక చింతనను రోమనైజ్ చేసినవాడు, జస్ట్ లైక్ ఫిలో ఆఫ్ అలెగ్జాండ్రియా. అతనైతే మెటామార్ఫోసిస్ అనే ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే ఆ రూపంలోనికి సగం మారతాడు అని, లేకపోతే ఆ రూపాన్ని తాత్కాలికంగా ధరిస్తాడు అని. నిన్న మనం కరెంటు పోయింది, నాకు కంప్యూటర్ ఆగిపోయినందువలన ఆ కథని ప్రస్తావన చేసుకోలేకపోయాం. ఆ కథని ప్రస్తావన చేసుకుందాం. ఓవిడ్ తన కావ్యంలో ఒక కథ వ్రాస్తాడు. దాంట్లో బాకిస్, ఫిలెమోన్ అనే రెండు పాత్రలు ఉంటాయి. దేవతలు మనుషుల పోలిక ధరించి దిగొస్తారు. వచ్చిన తర్వాత వారు ఆతిథ్యం కోసం వెతుకుతూ ఉంటారు. చివరికి ఎలాగైతేనే ఆ కథ ముగుస్తుంది. ఎందుకు ఆ కథను ప్రత్యేకంగా ప్రస్తావన చేయాల్సి వచ్చిందంటే, మనం అపోస్తలుల చర్యల పుస్తకం 14వ అధ్యాయంలో లుస్త్రా నిన్న ప్రస్తావన చేసుకుందాం. లుస్త్రలో పౌలు చేసిన అద్భుతాన్ని చూసి వాళ్ళు ఏమంటారంటే, దేవతలు వీరి రూపంలో మన మధ్యకు దిగి వచ్చారు అని అంటాడు. అంటే ఓవిడ్ ఆ కావ్య భావజాలం అప్పటికి ఇంకా చాలా తాజాగా సజీవంగా ఉంది. ఇంకా దగ్గరతనం ఏంటంటే, లుస్త్ర ఉన్నదే అది ఫ్రిజియా సరిహద్దు ప్రాంతం. అంటే బాకిస్, ఫిలోమోన్ కథ ఎక్కడైతే నడిచినట్లుగా, అంటే ఎక్కడ కథ జరిగిందని ఓవిడ్ వివరించాడో ఆ వివరించిన ఫ్రిజియా ప్రాంతానికి సరిహద్దు అన్నమాట. అంటే ఆ భావజాలం అలా చాలా విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. అందుకని దాన్ని గుర్తు చేసుకుని పౌలు చేసిన అద్భుతాన్ని ప్రస్తావిస్తూ, దేవతలు వీరి రూపంలో మన మధ్యకు దిగి వచ్చారు కనుక వారిని మనం శాంతింపచేయాలి, వారికి అర్చన చేయాలి అని ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పౌలు వస్త్రాలు చించుకొని నిరాకరించాడు. అంటే ఆ భావనను నిరాకరించడమే కాదు, ఆ భావనని మేము అంగీకరించటం లేదు అని చక్కగా వ్యక్తపరిచాడు. ఇంకోటి ఏంటంటే, నిరాకరించాడు, మళ్ళీ ఎదిరించాడు అని కూడా చెప్పవచ్చు. తరువాతి పరిణామం ఉందే, అది నిదర్శనంగా కనపడుతుంది. ఇవాళ దాని తరువాతి అంశాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే అమ్మ ప్రసన్నమ్మ, మళ్ళీ సిడి పాల్, మధుసూదన్ రావు మధు ఉన్నాడు, మళ్ళీ బిడ్డ హాను కొమ్మోజు బిడ్డ కూడా ఉన్నాడు.
అందరికీ సిడి పాలు కూడా ఉన్నాడు, అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. రైట్, ఇప్పుడు ఒకసారి మనం ఒక్క నిమిషమే గ్రీకో రోమన్ నమూనాని యోహాను ఎలాగూ దానిని స్థిరపరిచాడో అది చూద్దాం. హోమర్ కానీ, హెసియడ్ కానీ, ఓవిడ్ కానీ వాళ్ళు ఏమన్నారంటే దేవుడు మనిషి అవుతాడు అన్నాడు. దేవుడు మనిషి అవుతాడు అంటే మనిషిలాగా కనపడతాడు అన్నారు. సరిగ్గా ఈ భావాన్ని సామ్రాజ్యవాదంగా మార్చివేశారు రోమా పాలకులు. అంతకుముందు లేదు అది. రోమా పాలనలోనే ముఖ్యంగా సీజర్ అగస్టస్, మళ్ళీ జూలియస్ సీజర్ దీన్ని ప్రారంభం చేస్తాడు. సీజర్ అగస్టస్ దీన్ని ప్రాచుర్యంలోనికి తీసుకొని వస్తాడు. దేవుడు మనిషిలాగా అయినప్పుడు మనిషి ఎందుకు దేవుడు కాడు అన్నాడు. అని నేను దైవాంశ సంభూతుణ్ణి అన్నాడు. నన్ను పెంచుకున్న తండ్రి దైవాంశ సంభూతుడు కాబట్టి నేను దేవుని కుమారుణ్ణి అని సీజర్ అగస్టస్ అన్నాడు. అంటే దేవుడు మనిషిలా కనపడతాడు అనే ఆ భావాన్ని తీసుకొని మనిషి దేవుడు అవుతాడు అధికారం ద్వారా అన్నాడు. ఎందుకంటే వాళ్ళేమో వారి మహత్తు ద్వారా మనిషిగా కనపడతాడు అని చెబితే సామ్రాజ్యవాదం ఏమన్నదంటే ఎస్, మాకున్న అధికారం ద్వారా లేక అధికార అనుగ్రహం ద్వారా మేము దేవుళ్ళుగా అవుతాము అని చెప్పి కురియోస్ తమను తాము ప్రభువులుగా దైవాలుగా ప్రకటించుకుంటూ వచ్చారు. అంటే గ్రీకు భావన, గ్రీకో రోమన్ సంయుక్త భావన, అక్కడ యోహాను మళ్ళీ సామ్రాజ్యవాద భావన, అక్కడ యోహాను సవాల్ అన్నమాట. ఎస్, దేవుడు మనిషి అవుతాడు అన్నాడు. ఎలా మనిషి అవుతాడు అని అడిగితే అధికారం ద్వారా మనిషి కాదు, సిలువ ద్వారా మనిషి అవుతాడు అన్నాడు. ఇది కొంచెం లాజిక్గా ఉంటుంది. సిలువ ద్వారా దేవుడు మనిషి కావటం ఏంది? ఇది అర్థం కాని తత్వం అన్నమాట. అధికారం ద్వారా మనిషి దేవుడు అవుతాడు అని అంటే దానికి రివర్సల్గా సిలువ ద్వారా దేవుడు మనిషి అవుతాడు అని చెప్పాడు. మహత్తు ద్వారా దేవుడు మనిషి అవుతాడని గ్రీకు రోమన్ పురాణాలు చెబితే సిలువ ద్వారా దేవుడు మనిషి అవుతాడు అని అంటాడు. ఇది ఒక విప్లవాత్మకమైన పదం అనమాట. దానికోసమే సార్జ్ ఆ పదం చాలా గొప్ప పదం అనమాట. ఇది మనం తెలియకుండానే, మనకంటే ఆ గ్రీకు అవగాహన లేదు కాబట్టి వాక్యము శరీరధారి అయి, అద్భుతమైన మాట. సార్జ్ మాంసమై, హో లోగోస్ ఆంథ్రోపాస్ ఎగెనెటో, లోగోస్ ఒక మనిషి అయ్యాడు. ఇక అంతకంటే ఇంకా గట్టి పదం ఏమన్నాడంటే కైహో లోగోస్ సార్జ్ ఎగెనెటో, మాట మాంసం అయ్యాడు. ఇక్కడ మాంసము అనే మాట ఎప్పుడైతే వినపడిందో దానికున్న గుణలక్షణాలన్నీ మనసును చుట్టుముట్టాలి. మాంసం యొక్క గుణలక్షణం ఏంటంటే బలహీనత, పరిమిత తత్వం, మళ్ళీ ఆకలి, ఆకాంక్ష, దాహం, అలసట, బాధ, వీటన్నింటినీ మూటగట్టుకొని మరణంలోనికి ప్రవేశించటం, మరణ ప్రవేశం. ఇది మాంసం యొక్క, అంటే శిథిలమైపోవటం. ఇది మాంసం యొక్క గుణలక్షణాలన్నింటినీ. యోహాను ఏమనంటే లోగోస్ మాంసమయ్యాడు అంటే దేవుడు బలహీనతలోనికి, పరిమితత్వంలోనికి, ఆకలి, దాహము, ఆశ, ఆకాంక్ష, అలసట, బాధ, చివరిగా మరణానికి కూడా లోబడిన మానవ అస్తిత్వాన్ని
స్వతంత్రించుకున్నాడు అన్నాడు. ఇక్కడ హోమర్, ఓవిడ్, హెసియడ్ వీళ్ళ కావ్య భావంతో చాలా తీవ్రమైన వ్యతిరేకత, వ్యత్యాసాన్ని యోహాను ప్రదర్శిస్తాడు. పైన చెప్పుకుందాం. ఏమంటాడు? దేవుడు మానవ రూపం ధరించవచ్చు అని వాళ్ళంటే ధరించడం కాదు, అసలు దేవుడే మాంసం అయ్యాడు అన్నాడు. అయితే మానవ రూపం ధరించిన దైవం యొక్క దర్శనం తాత్కాలికం అంటే అది తాత్కాలికం కాదు, అది ఒక చారిత్రక సత్య జీవితం అని మళ్ళీ యోహాను చెబుతాడు. మానవుడిలాగా కనిపించడంలో అతని దేవ రూపము, దేవ లక్షణము మారిపోతుంది తాత్కాలికంగా. అంటే లేదు, నిత్య అస్తిత్వ స్థితిలోనికే మానవునిగా ఆయన ప్రవేశించాడు అని చెబుతాడు. దేవుడు మరణానికి అతీతుడు. నేను చెప్పుకున్నాం కదా, రక్తరహితుడు, మాంసరహితుడు, మళ్ళీ మరణరహితుడు అని చెప్పుకున్నాం కదా. వీటన్నింటికి అతీతుడు అని అంటే లేదు, వాటన్నింటి అస్తిత్వాన్ని అనుభవించి దానిని రూపాంతరపరిచాడు. ఆకలిని, బాధను, మరణత్వాన్ని, వీటన్నిటిని రూపాంతరపరిచాడు అంటాడు. మళ్ళీ వాళ్ళ అవతరణ అయిపోయిన తర్వాత ఆ రూపాన్ని వదిలిపెట్టి తిరిగి వెళ్ళిపోతారు అని చెబితే, వెళ్ళిపోవటం కాదు, మానవత్వం క్రీస్తు వ్యక్తిత్వంలో నిత్యంగా నిలిచి ఉన్నది. మానవత్వం క్రీస్తు వ్యక్తిత్వంలో నిత్యమైపోయింది అంటాడు. దేవుడు మనిషిలా ఎందుకు కనిపిస్తాడు, ఎందుకు జోక్యం చేసుకుంటాడు అనంటే తాత్కాలిక పరిస్థితులను గ్రీకు పురాణాలు చెబితే మానవ జీవిత గమనాన్ని లేక మానవ జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేయటానికి, రూపాంతరపరచడానికి ఆయన ఆ జీవితంలోనికి ప్రవేశించాడు అంటాడు. సో ఇది ఇవాళ వినటానికి, ఇది 2000 సంవత్సరాల తర్వాత వినటానికి మామూలుగా ఉంటుంది. పైగా మనం జన్మించినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఇది వింటూ ఉన్నాం కాబట్టి మనకేం అర్థం. కానీ అక్కడ అంటే ఆ మొట్టమొదటిసారి ఈ భావన ప్రకటించబడినప్పుడు అది ఎలా ఉందో, ఎలాగా రెస్పాన్స్ వచ్చిందో అక్కడి నుంచి, దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది. మాట మాంసమయ్యాడు, మన మధ్య గుడారం వేసుకున్నాడు. గుడారం అనేది అదే మాంసము, గుడారము రెండు, ఆ బలహీనత, తాత్కాలికత, వీటన్నిటికీ నిదర్శనం. గ్రీకు లెక్కలో ఏంటంటే అసలు మాంసంలోకి మహత్తు దిగటం అదొక అవమానకరమైన చర్య. అంటే అపరిమితం పరిమితంలోనికి ప్రవేశించటం అనేది ఒక అవమానకరమైన చర్య. ప్రవేశించడం మాత్రమే కాకుండా అక్కడే నివసించటం అనేది ఇంకా ఊహకు అందనటువంటి పరిస్థితి. అక్కడ సవాలు విసిరాడనమాట. మాట మాంసమైంది, మన మధ్య గుడారం వేసుకున్నది అని చెప్పేసి. అంటే మహిమ మాట మాంసమైంది కదా, మహిమ మాంసమైంది, మహిమ మన మధ్య నివసించింది. మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఏది నేను వచ్చే సోమవారం ప్రభాతం ఉంది. ప్రభాతలో కూడా ఆ భావాన్ని పూర్తిగా చెబుతాను నేను. ప్రభాతలో కూడా ఏది యావే దబార్తో ప్రారంభమై నిబంధనతో సంబంధపడి షకీనాగా సన్నిధిని వారి మధ్య ఉంచి మందిరంలో అంటే ప్రత్యక్ష గుడారం, మందిరం రెండందాం. మందిరంలో లేదా ప్రత్యక్ష గుడారంలో తన అస్తిత్వాన్ని ప్రత్యక్షతగా వారికి ఇచ్చి ఆ తరువాత అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం కాల ఏమైందో తెలియదు మనకి. అంటే నిబంధన మందసం వెళ్ళిపోయింది. మళ్ళీ పునరుద్ధరించబడిన రెండవ దేవాలయంలో సైతము నిబంధన మందసం లేదు. అది ఆ ఎంటీనెస్ అలాగే ఉంది. అక్కడ మొత్తం
ఘనీభవించి మాంసమైంది. యోహాన్ దగ్గరికి వచ్చేసరికి ఒక అద్భుతమైన భావన అన్నమాట. అది అద్భుతమైన భావన. దాన్ని సోమవారం మనం చాలా చక్కగా చెప్పుకుందాం. ఇప్పుడు మాట మాంసమైంది అన్నామే, అది పదార్థం, భౌతికం. ఓవిడ్ ఏమన్నాడంటే, భౌతికంలోనికి మెటామార్ఫోసిస్ అన్నాం కదా, అంటే ఇది భౌతికమే, అది అభౌతికం, కానీ అభౌతికం భౌతికంలోనికి జస్ట్ ప్రవేశిస్తుంది అంతే తప్ప భౌతిక గుణలక్షణాలని స్వతంత్రించుకోలేదు. ఎందుకంటే భౌతికం అనేది అశాశ్వతమైనది, అవమానకరమైనది అని. కానీ భౌతిక అస్తిత్వంలోనికి దిగివచ్చిన ఈ మహిమ లేక ఈ మాట, ఈ లోగోస్, ఈ ప్రభావం ఏమైందంటే భౌతికంలోనే తన మహిమను బయలుపరుచుకుంటూ వచ్చింది. యోహాన్ దగ్గరికి వెళ్దాం. 2వ అధ్యాయం. నీరు ద్రాక్షారసమైంది. భౌతిక పదార్థం నీరు ద్రాక్షారసమైంది అంటే భౌతికంలో ఆయన తన మహిమను వెల్లడిపరిచాడు. రోగి స్వస్థత పొందుతాడు అంటే ఆ బలహీనమైన దేహమే మళ్ళీ బలమైన దేహంగా మారిపోయింది. పదార్థం యొక్క రూపాంతరం. మళ్ళీ మట్టి రాసి, ఉమ్ము రాసి నీళ్లలో కడుక్కోమని, ఇవన్నీ కూడా ఎలాగూ పదార్థంలో మహిమ తనను తాను ప్రత్యక్షపరచుకుందు. అది అక్కడ ఫైనల్ ఏముంటుందంటే 11వ అధ్యాయంలో లాజరుని సమాధిలోంచి బయటికి తీసుకొచ్చే నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తూ, ఏందక్కడ వెల్లడిపరచబడిన దేవుని మహిమ? సజీవుడైన లాజరు ఆ మహిమకు సాదృశ్యంగా నిలిచి ఉన్నాడు. అది లాజరు సమాధి నుంచి బయటకు వస్తాడని చెప్పి నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు చూస్తుంది సమాధిలోనికి వెళ్ళి తిరిగి వచ్చిన లాజర్ని కాదు, మృతుడై సమాధిలోనికి వెళ్ళి దేవ మహిమను తనతో వెంటబెట్టుకొని వస్తున్న లాజర్ని చూస్తున్నావు. అంటే అక్కడ నువ్వు మహిమను చూస్తున్నావు. మహిమలు ఎక్కడుంది? పదార్థంలోనే ఉంది, భౌతికంలోనే ఉంది, చార్జ్లోనే ఉన్నది. చివరికి సిలువ కూడా మహిమను వెల్లడిపరిచింది. అద్భుతమైన పునరుద్ధానానికి సాదృశ్యంగా నిలిచింది. అంటే సిలువలో మళ్ళీ ఎలా ఉంటుందంటే మాంసం శిథిలం కాబడ్డప్పుడే, ఇంకా కొంచెం మనం కఠినమైన మాట చెప్పుకోవాలంటే మాంసం ముక్కలు చేయబడినప్పుడే, చీల్చబడినప్పుడే అది పూర్తి దైవత్వాన్ని తనలో ప్రత్యక్షపరుస్తుంది అని చెబుతాడు. సో యోహాను ఈ పదాన్ని వాడటం ఒక సవాల్తో కూడిన పదంగా మనం చూడొచ్చు. దీన్ని మనం ఇక్కడికి ఆపేసుకుందాం, ఎందుకంటే ఇది బాగా ఎక్కువ అయిపోతుంది. ముగించుకుందాం. ముగింపులో మళ్ళీ హోమర్ ఏమన్నాడు? దేవుడు మనిషిలా కనిపించగలడు అన్నాడు. హెసెడ్ ఏమన్నాడు? దేవలోకం మానవ చరిత్రలో జోక్యం చేసుకుంటుంది అన్నాడు. ఓవిడ్ ఏమన్నాడు? దేవుడు మానవ రూపంలో వస్తాడు, కానీ గుర్తించబడకుండా మనుషుల మధ్య సంచరిస్తాడు, ఆ పైన వెళ్ళిపోతాడు. ఇవన్నీ దగ్గరగా ఉంటుంది ఆ భావానికి. యోహాను దేవుడు లేక లోగోస్ మానవ రూపాన్ని ధరించడం కాదు, మానవునిగా అవుతాడు, మాంసం అవుతాడు. ఇది అతను అంటే మానవ రూపంలో దర్శనం ఇవ్వటం అనేది భావన ఉంది, మానవ చరిత్రలో జోక్యం చేసుకునే భావన ఉన్నది, మానవుల మధ్య సంచరించే భావన ఉన్నది. వాటన్నింటి యొక్క సాక్షాత్కారాన్ని, యథార్థతను, ఆ ఫైనల్ స్టేజ్ని యోహాను సార్జ్ అనే పదంలో వాడతాడనమాట. సో ఇక్కడికి మనం ఆపేసుకుందాం, ఎందుకంటే ఇది చాలా ఉంది, ఇంకా నేను దాన్ని వదిలేస్తున్నాను. రేపు హీబ్రూ షెకినా భావం చెప్పుకున్నాం, గ్రీకుల అవతరణ భావం చెప్పుకున్నాం.
క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన దృక్పథాన్ని చెప్పుకొని ఈ 14వ వచనపు మొదటి భాగాన్ని ముగించుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాశీస్సులు. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసన్నమ్మ, తర్వాత బిడ్డ హానోక్ మోజు, మధు, సిడి పాల్, అలాగే మా ప్రెసిడెంట్ ఆరోగ్య బిడ్డ కరా జోసఫ్, అలాగే బిడ్డ కిరణ్, మెర్సీ జాయ్, అంతే, ఇంకెవరిదో అర్థం కావట్లా. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపు ఈ తొలి భాగాన్ని ముగించుకొని వచ్చే వారం మన మధ్య గుడారం వేసుకొనేను దాన్ని కొంచెం టచ్ చేసి కృపా సత్య సంపూర్ణత దాన్ని విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు.